తండ్రి నీ కృప తండ్రి కుమరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా సహాయం దయచండి తండ్రి. అయ్యా ఉదయకాల సమయంలో ప్రభా ఈ దాసురాలు వాక్యం చెప్పబోతుండగా ప్రభా నాతోనూ ప్రభా నువ్వు సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా నీ దాసురాలు మరుగుపరిచి అయ్యా తండ్రి మాతో మాట్లాడండి. ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా నీ స్వరం వినాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభా. ఆశపడే ప్రాణాన్ని ప్రభా తృప్తిపరిచే దేవుడు తండ్రి. నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకెవరైతే బిడ్డలు ప్రభా రావాల్సి ఉందో తండ్రి వారిని క్షేమంగా తోడుకు రమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం చెప్పబోతుంది అతను ప్రభా డాక్టర్ రత్నగ్రేసి గారిని చేతికి అప్పగిస్తున్నాను. అయ్యా నీ దోషణాలను మరగపరిచి మాతోనూ మీరు మాట్లాడమని ఎటువంటి టెక్నికల్ డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా సమస్తము దేవతన ప్రభ క్రమంగా మర్యాదగా ప్రభ దీవెనకరంగా ఆశీర్వదకరంగా మా జీవితాల్లో ప్రభ అయ్యా సహాయం చేయమని మేము కేవలం వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకు దయచేయమని ఆ ముందున్న కాలాన్ని సమయాన్ని చేతికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కుడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ రత్నాగ్రేస్ సిస్టర్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ రత్నాగ్రేస్ గారు రిసోర్స్ పర్సన్ మరియు ట్రైనర్, క్రైస్తవ వివాహం, బైబిల్ అధ్యయన పద్ధతులు మరియు క్రైస్తవ సిద్ధాంతాలు బోధించడంలో వారు భారం కలిగిన నాయకురాలు. నిబద్ధత గల భార్యగా, ప్రేమను పంచే తల్లి, కోడలు, వదినగా కుటుంబమునకు సేవలు అందించునే సిస్టర్ రత్నాగ్రేస్ గారు కాస్త తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవడం వారి హాబీ. సిస్టర్ రత్నాగ్రేస్ గారు ఆంధ్ర యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందారు మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బోటనీ ప్రొఫెసర్గా పదవి విరమణ చేశారు. వారి విశిష్ట సేవలకు ఏపీ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నారు. సిస్టర్ రత్నాగ్రేస్ గారు యుఈఎస్ఐ ద్వారా వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వారు యుఈఎస్ఐ స్టాఫ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ గాను మరియు స్క్రిప్చర్ ఎంగేజ్మెంట్ సెల్ చైర్పర్సన్ గారు కూడా సేవలు అందిస్తా ఉన్నారు. వారి ప్రియమైన భర్త శ్రీ రంగనాథం అన్నయ్య గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పదవి విరమణ చేశారు. వారి ముగ్గురు వివాహిత పిల్లలు మరియు ఒక మనుమ సంతానం. ప్రస్తుతం వారు నివాసం సుందరమైన సాగర తీరం, విశాఖపట్నం. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు. ప్లీజ్ అమ్మా. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయ కాలంలో ఈ ప్రశస్తమైన సమయం అందరూ మేల్కొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో పాటల ద్వారా దేవుని స్తుతించి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకొని దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి కూడి వచ్చిన మనందరిని బట్టి దేవునికి వందనాలు. మనం యోధా పత్రిక చదువుతున్నాము. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం. ఆ ఒక అధ్యాయంలో యూదా ఒక క్యాప్స్యూల్ లాగా తను ఎవరికైతే రాశారో వాళ్ళ చదువర్లకి రాసిన ఈ ఉత్తరం, వాళ్ళు దేవునిలో ప్రేమింపబడిన వాళ్ళు, పిలువబడిన వాళ్ళు, భద్రపరచబడిన వాళ్ళు, వాళ్ళకి రక్షణ గురించి చెప్పాలనుకుంటూ ఎంతో ఉత్సాహంతో ఉన్నప్పటికీ పరిస్థితిని బట్టి తన యొక్క సందేశాన్ని మార్చుకొని వాళ్ళ మధ్యలో ఉంటున్న ఆ యొక్క అబద్ధ బోధకులు అవ్వచ్చు, లేదా అన్గాడ్లీ భక్తిహీనులు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క చేతలు, వాళ్ళ యొక్క వృత్తి ప్రవృత్తి వీటన్నిటి గురించి మాట్లాడి వాళ్ళని హెచ్చరించి విశ్వాసం కోసం పోరాడాలి అని వాళ్ళకి చెప్తూ, ఏ విధంగా పోరాడాలి, ఎందుకు పోరాడాలి,
ఏ విధంగా పోరాడాలి, వై టు కంటెండ్ అండ్ హౌ టు కంటెండ్ అనేది ఫర్ ద ఫెయిత్ రాసినట్టుగా మనం చదివాము. 1 నుంచి 18 వచనాలు మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 16 వరకు 4 నుంచి మోస్ట్లీ వై టు కంటెండ్ అని చాలా విస్తారంగా చెప్పిన తర్వాత హౌ టు కంటెండ్ అనేది 17వ వచనం నుంచి చెప్పినట్టుగా మనం చూస్తాము. మనం ఆల్రెడీ 17, 18, 19 వచనాలు స్టడీ చేసాము. అయినప్పటికీ అదంతా ఒకే పార్ట్ కాబట్టి ద డ్యూటీ ఆఫ్ ది గాడ్లీ ఇన్ ద లైట్ ఆఫ్ ది డేంజర్ ఆఫ్ అన్గాడ్లీ, భక్తిహీనుల ద్వారా వచ్చే ప్రమాదం దృష్ట్యా మరి భక్తి పరుల యొక్క బాధ్యతను గురించి రాస్తూ 17 నుంచి మనం చూస్తాము. సెకండ్ పార్ట్ అది 17 నుంచి చివరి వరకు. సో మరలా ఒకసారి 17 నుంచి మనం 23 వరకు చదువుదాం. 17 to 23 మళ్ళీ ఒకసారి చదువుదాము. ఎవరైనా స్పష్టంగా గట్టిగా చదివితే బాగుంటుంది. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందిరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారునయ్యుండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అమ్మా. దేవుడి యొక్క పరిశుద్ధ లేఖనాన్ని మన వినికిడిలో, మన ధ్యానంలో దీవించును గాక. ఈ 17 నుంచి 23వ వచనం వరకు మనం చదువుకున్నాం. అందులో మనం చూస్తే గనుక కొన్ని అమ్మగారు కొంచెం వాల్యూమ్ పెంచుతారా? అలాగే తప్పదు. కొన్ని ఆజ్ఞలు మనకి చెప్తున్నట్టుగా కనబడుతుంది. ఇంపరేటివ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్ అనేవి మనం చూస్తాం అన్నమాట. అందులో ముఖ్యంగా మనం చూస్తే గనక ఈ పార్ట్కి మెకాథర్ గారు ఇచ్చిన అవుట్లైన్ ఏంటంటే 17 నుంచి 19 రిమెంబర్ అన్నారు. రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకోండి. 20 నుంచి 21 వరకు మనం చూస్తే గనక రిమైన్ అంటే నిలిచి ఉండండి అన్నారు. అండ్ 20 to 23 మనం చూస్తే గనక రీచ్ అవుట్ చారదీయండి అని అయితే ట్రాన్స్లేట్ చేసాము దాన్ని. బట్ రీచ్ అవుట్ అంటే వాళ్ళని చారండి అని, మరి చేరదీయాలి కాబట్టి అలా మనం ట్రాన్స్లేట్ చేసాం అన్నమాట. రిమెంబర్, రిమైన్ అండ్ రీచ్ అవుట్. రిమెంబర్, రిమైన్ అండ్ రీచ్ అవుట్ అని చెప్పినట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో ఈ రకంగా రెస్క్యూ అని కూడా మనం రాసుకోవచ్చు. రీచ్ అవుట్ అండ్ రెస్క్యూ, వాళ్ళని ప్రమాదంలో నుంచి రక్షించటం, రెస్క్యూ అని కూడా మనం చెప్పచ్చు. ఇవి ఆయన మాటలు. బట్ రెస్క్యూ ఆపరేషన్ అనేది మనం చూస్తాం అన్నమాట. సో ఆల్రెడీ మనం 17 నుంచి 19 స్టడీ చేసాం. అందులో మనం చూస్తూ ఉంటే కనుక రిమెంబర్, వాట్ టు రిమెంబర్ ఏంటంటే ముందుగానే చెప్పబడింది ఈ భక్తిహీనులను గురించి. వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం చేస్తారు అనేది, పరిహాసకులు అనే వాళ్ళు, ఆత్మ లేని వాళ్ళని, స్వభావానికి అనుసారంగా నడిచే వాళ్ళని ఈ రకంగా మనం చూసామన్నమాట.
కాబట్టి ఇప్పుడు 20 నుంచి 21 వరకు మనం చూస్తూ ఉంటే కనుక ప్రియులారా అని వాళ్ళని సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. ప్రియులారా అని మనం లాస్ట్ స్టడీలో దాన్ని కూడా చెప్పుకున్నాం. వాళ్ళు దేవునికి ప్రియులు, సో మరి యూదాకు కూడా ప్రియులు అని. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్లో మనం చూస్తే కనుక బట్ యూ అని అన్నాడు. 17వ వచనంలో కూడా బట్ యూ అని స్టార్ట్ చేసి అక్కడ మరలా అన్గాడ్లీ అంటే భక్తిహీనులు వాళ్ళను గురించి వివరించిన తర్వాత అగైన్ మరలా 20th వర్స్లో బట్ యూ అనేది చెప్తున్నట్టుగా మనం చూస్తాం. బట్ యూ బిలవర్డ్ ఆర్ బట్ యూ డియర్ ఫ్రెండ్స్ అని చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అండ్ హౌ టు కంటెండ్ ఎర్నెస్ట్లీ ఫర్ ద ఫెయిత్, ఏ రకంగా విశ్వాసం కోసం పోరాడాలి అనేది అది ఒకే అధ్యాయం 4వ వచనంలో చెప్పబడింది అన్నమాట. పోరాడాలి అని హౌ టు కంటెండ్ ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి కొన్ని మాటలు వాళ్ళు ఏం చేయాలో ఇక్కడ ఈ 4 వచనాల్లో ఉన్నాయి. మీరు పికప్ చేస్తారా? 20వ వచనంలో ఏం చేయాలి అని ఉన్నది. జస్ట్ యాక్షన్ వర్డ్స్ ఉన్నాయి, ఆర్ ఇంపరేటివ్స్ అనొచ్చు, కమాండ్స్ అని కూడా అనొచ్చు. ఏంటో మీరు పికప్ చేస్తారా? 20వ వచనంలో ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, అదొకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. కట్టుకోవాలి, ఇంకా ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయాలి. ఎక్సలెంట్. 21లో విశ్వసించాలి. 21లో కనిపెట్టుకుంటూ ఉండాలండి. కన్ని పెట్టుకోవాలి. ఇంకా ప్రభు ప్రేమలో నిలిచినట్లు నిల్చున్నట్లు కాచుకుని ఉండాలండి. కాచుకోవాలి కదా, కాచుకోవాలి. ఇంకా కనికరం ఒకటి చూపించమంటున్నారు. కనికరం చూపెట్టాలి. ఓకే, ఇంకా రక్షించమంటున్నారండి. రక్షించాలి. ప్రేమలో నిలబడాలి. ప్రేమలో. ఓకే, ఇంకా భయముతో కొందరు కరుణించమంటున్నారండి. కరుణించాలి కదండి, కరుణించాలి. అంటే చాలా ట్రాన్స్లేషన్లోనే మనకి ఎంత చక్కగా కాతో కొన్ని మాటలు కనబడుతున్నాయి. ఏంటి ఆ మాటలు? కాతో కట్టుకోవాలి, కనిపెట్టాలి, కాచుకోవాలి, కనికరం చూపాలి, కరుణించాలి. అంటే ఎంతో చక్కగా మరి బైబిల్ తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా వాళ్ళకి సాయం చేశారో. మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే కట్టుకోవాలి, కనిపెట్టాలి, కాచుకోవాలి, కనికరం చూపాలి, కరుణించాలి. అంటే మేజర్గా మనం ఈ 4 వచనాల్లో ఏమున్నది అనేది మనం చూస్తే కనుక ఆ రకంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే గుర్తుంచుకోవడానికి అన్నమాట, ఈజీగా గుర్తుంచుకోవాలి. దేని మీద కట్టుకోవాలి అని అంటే గనక అక్కడ మళ్ళీ ఉన్నది. ఓకే, ఆ కట్టుకుంటానికి ఏం చేయాలి అనేది మనకి ఉన్నది అన్నమాట. అదేవిధంగా కనిపెట్టాలి. దేనికోసం కనిపెట్టాలి? దేంట్లో కోసం కాచుకొని ఉండాలి? కనికరం ఎవరి మీద చూపెట్టాలి? కరుణ ఎవరి మీద ఉంచాలి? సో ఈ రకంగా మనకి ఎంతో చక్కగా ఈ 4 వచనాలని మనకు గుర్తించడానికి ఆ మాటలు కట్టుకోవడం, కనిపెట్టడం, కాచుకోవడం, కనికరం చూపించటం, కరుణించటం అనేది. ఈ కనికరము, కరుణ అనే మాటలు మనం చూస్తే ఇంగ్లీష్లో బోత్
ఎలాగున్నాయి అని అంటే మర్సిఫుల్ అన్నమాట. బీ మర్సిఫుల్ అండ్ షో మర్సీ అనేది మనం చూస్తాం అన్నమాట. అండ్ ఇంకా మనం చూస్తే గనుక 21లో కూడా వెయిట్ ఫర్ ద మర్సీ అని ఉన్నది అనమాట. మర్సీ కోసం కనిపెట్టే వాళ్ళంట మర్సీని చూపెట్టాలంట. అది మర్సీని కలిగి ఉండాలట. ఆ మాటలు ఎంతో చక్కగా ఈ వాక్య భాగంలో అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. ఈ పదాలని మనం అబ్జర్వ్ చేసి నెక్స్ట్ మనం వాటిని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనమాట. సో హౌ టు కంటెండ్ అంటే జూడ్ ఒక టెంప్లెట్ ఇస్తున్నాడు ఇక్కడ వాళ్ళకి. టెంప్లెట్ టు కంటెండ్. వాట్ ఈస్ దట్ టెంప్లెట్ అని అంటే మనకి బిల్డింగ్ ఆన్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. బిల్డింగ్ ఆన్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. దేవుని విశ్వాసంపై కట్టుకోవాలి. ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మలో ప్రార్థించటం, దేవుని ఆత్మలో ప్రార్థించటం. కీపింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. కీపింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమలో నిలిచి ఉండేలా కాచుకొని ఉండటం. లుకింగ్ ఫర్ ద మర్సీ ఆఫ్ గాడ్. దేవుని కనికరం కోసం కనిపెట్టడం. మేనిఫెస్టింగ్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. దేవుని కనికరాన్ని చూపెట్టడం. యాక్టివ్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఏం చేయాలో పని చెప్పారు కాబట్టి వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పనిలో చురుకుగా ఉండటం. హేటింగ్ గార్మెంట్స్ దట్ ఆర్ అన్లైక్ గాడ్. హేటింగ్ గార్మెంట్స్ దట్ ఆర్ అన్లైక్ గాడ్. దేవునికి భిన్నమైన అపవిత్ర ప్రవర్తనను ఒప్పుకోకూడదు, అసహించుకోవాలి. కెప్ట్ బై ద దిస్ ఇస్ ద టెంప్లెట్. ఈ కంటెండింగ్ పోరాటం. దేనికోసం పోరాటం అంటే విశ్వాసం కోసం. విశ్వాసులందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటానికి యూదా ఒక టెంప్లెట్ వాళ్ళకి ఇస్తున్నాడు అనమాట. ఏంటి ఆ టెంప్లెట్ అని అంటే ఇవి మనకి కనబడుతున్నాయి అన్నమాట. వీటిని జేమ్స్ స్మిత్ అట్లా మరి ఫెయిత్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్, లవ్ ఆఫ్ గాడ్, మర్సీ ఆఫ్ గాడ్, అంతా ఇట్స్ అరౌండ్ గాడ్. దేవుని ఆ టెంప్లెట్ అంతా దేవుని చుట్టూనే ఉన్నట్టుగా మనం చూస్తామన్నమాట. అది కేవలము అప్పటి చదవరులకు మాత్రమేనా అంటే కాదు. ఇప్పుడు కూడా ప్రతి నాయకునికి దేవుడు పిలుచుకున్న ప్రతి నాయకునికి, ప్రతి పాదిరికి, ప్రతి సభ్యునికి, ప్రతి విశ్వాసికి అన్నమాట ఇదే టెంప్లెట్. వాళ్ళకి ఇచ్చిన టెంప్లెటే మనకి కూడా అదే టెంప్లెట్. టు కంటెండ్ ఫర్ ఫెయిత్. విశ్వాసం కోసం పోరాటానికి ఒక టెంప్లెట్ అనేది మనం చూస్తున్నాం అన్నమాట. అందులో ఫస్ట్ మనం ఈ 2 వర్సెస్ మనం చూస్తూ ఉంటే కనుక, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీద కట్టుకొనుచు అనే ముందు ప్రియులారా అని ఎంత చక్కగా సంబోధిస్తున్నాడు అనేదంటే బట్ యు డియర్ ఫ్రెండ్స్. బట్ అనేది ఒక కాంట్రాస్ట్. వాట్ ఈస్ ద కాంట్రాస్ట్? 19వ వచనంలో వాళ్ళను గురించిన వివరణ. ఎవరు వాళ్ళు? భక్తిహీనులు. వాళ్ళను గురించి వివరించి 20వ వచనంలో వీళ్ళని బట్ యు అనే కాంట్రాస్ట్ చెప్తున్నారు. కాబట్టి వాట్ ఈస్ ద కాంట్రాస్ట్ అనేది మనం చక్కగా అబ్జర్వ్ చేయాలన్నమాట. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నకిలీ విశ్వాసులు ఉన్నారు, తర్వాత నిజమైన విశ్వాసులు ఉన్నారు. ఆ నకిలీ విశ్వాసులను ఏమన్నారంటే అన్గాడ్లీ అన్నారు, భక్తిహీనులు. నిజమైన విశ్వాసులను ఏమన్నారంటే వాళ్ళు పరిశుద్ధులు అన్నారు అన్నమాట. మీరు అని. బట్ డియర్ ఫ్రెండ్స్, ప్రియులు, వాళ్ళు దేవునికి ప్రియులు అనేది. వాట్ ఈస్ ద కాంట్రాస్ట్? 19వ వచనంలో మనకు చూస్తే గనక వాళ్ళ కార్యకలాపాలన్నీ కనబడుతున్నాయి కదండి.
వాళ్ళు ఏం చేస్తారు? ఎవరంట వాళ్ళు? ఎలాంటి వాళ్ళు అంటే భక్తిహీనులు అనేది మనకి కనబడుతుంది అనమాట. మరి వీళ్ళు ఎవరు అంటే గాడ్లీ. దే ఆర్ అన్గాడ్లీ. దేర్ యాక్టివిటీస్ ఆర్ అన్గాడ్లీ. వాళ్ళ క్రియలు భక్తిహీనంగా ఉంటాయి. దేర్ వర్డ్స్ ఆర్ అన్గాడ్లీ. వాళ్ళ మాటలు భక్తిహీనమైన మాటలు. అవన్నీ మనం చూసాం. 5వ వచనం నుంచి 16వ వచనం వరకు చూసాం. మరలా 17 నుంచి 19వ వచనం వరకు కూడా వాళ్ళ గురించి అన్గాడ్లీ అన్నాడు అనమాట. భక్తిహీనులు. దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ డెవిల్. వాళ్ళు ఎవరు అని అంటే గనక సాతాను పిల్లలు వాళ్ళు అనమాట. వీళ్ళెవరు అంటే వీళ్ళు చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలు. కాంట్రాస్ట్. ప్రియులు ఎవరు అని అంటే దేవుని పిల్లలు. వాళ్ళెవరు అని అంటే గనక మాకర్స్, పరిహాసకులు, హేళన చేసేవాళ్ళు అనమాట. మాక్ ద గాడ్లీ. ఎవరినండి వీళ్ళు పరిహాసం చేస్తారు అంటే గాడ్లీ, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ని. ఇన్ అదర్ వర్డ్స్ దేవుణ్ణి కూడా వీళ్ళు పరిహాసం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు మీదని సిలువ మీద ఉన్నప్పుడు ఎంతో పరిహాసించారు వాళ్ళు, హేళన చేశారు. అదే పని ఇప్పటికే చేసేవాళ్ళు ఉన్నారు, మాకర్స్ ఉన్నారు. హూ వర్ టేరింగ్ డౌన్ ద ఫెలోషిప్. అంటే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే గనక సహవాసాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు 19వ వచనంలో ఉంది ఆ మాట. ఏం చేస్తారు వాళ్ళు? భేదాలు కలుగజేస్తారు. దే డివైడ్ అన్నమాట. దే డివైడ్. సహవాసాలని డివైడ్ చేసేస్తారు, సంఘాలని డివైడ్ చేసేస్తారు, కుటుంబాలని డివైడ్ చేసేస్తారు. కుటుంబాల్లోకి వచ్చి కుటుంబాల్లో చిచ్చులు పెట్టి భార్యకు భర్తను కాకుండా చేస్తారు, భర్తకు భార్యను కాకుండా చేస్తారు, పిల్లలకు పేరెంట్స్ తల్లిదండ్రులకు కాకుండా చేస్తారు, తల్లిదండ్రులకు పిల్లలను కాకుండా చేస్తారు, భేదాలు కలుగు చేస్తారు. ది డివైడ్ అన్నది. వాళ్ళు మాకర్స్. అంతేకాదు వాళ్ళు టేరింగ్ డౌన్ ద ఫ్యామిలీస్, ద ఫెలోషిప్ అని. ఆ కాంట్రాస్ట్ మనం చూస్తున్నాం అన్నమాట. ఆ కాంట్రాస్ట్ గాడ్లీ అండ్ అన్గాడ్లీ అనే కాంట్రాస్ట్ మనం చూస్తున్నాం అనమాట. సో ఆ మాకర్స్ అంటే పరిహాసకుల గురించి మాట్లాడి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అంటే బిల్డర్స్ కట్టుకునే వాళ్ళ కోసం మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. సో మనం ఎవరి లిస్టులో ఉన్నాం? ఈ 2 గ్రూప్స్లో మనం ఏ కోవలో ఉన్నాం? మన మాటలు, మన చాతలు, మన స్వభావం ఏ కోవలో ఉందో మనల్ని మనం చూసుకోవాలి. అన్గాడ్లీయా, గాడ్లీయా? పరిహాసం, దేవునిని దేవుని బిడ్డలని పరిహాసం చేసేవాళ్ళు మాకర్స్ ఆర్. అంతేకాదు వాళ్ళు భేదాలు కలుగజేస్తారు, కుటుంబాల్లో భేదాలు కలుగజేస్తారు. టేరింగ్ డౌన్. అట్టి వాళ్ళ కోసం ఏమున్నది అనంటే తీర్పు ఉంది. తీర్పు కోసం వాళ్ళు భద్రం చేయబడ్డారు. అది 4వ వచనంలో మనకి కనబడుతుంది. తీర్పు కోసం తీర్పు ఉన్నది. భయం లేకుండా వీళ్ళు, బెదురు లేకుండా, ఎలాంటి బెరుకు లేకుండా నిర్భయంగా జీవిస్తారట. ఏ మాత్రం వాళ్ళకి ఏం చెప్తున్నాడు అని అంటే వాక్యం వాళ్ళ కోసం తీర్పు భద్రం చేయబడింది. వాళ్ళు తీర్పు కోసం
భద్రం చేయబడ్డారు కాబట్టి అని అంటున్నాడు. కాబట్టి బట్ యు డియర్ ఫ్రెండ్స్, మీరైతే ఇలాంటి వాళ్ళ మధ్య మీరు ఉంటున్నారు కాబట్టి మీరు ఏం చేయాలి అని అనమాట. బట్ యు డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద కాంట్రాస్ట్. అంత వ్యత్యాసం. ఈ ఉదయకాల సమయంలో మనం ఏ కోవకు చెందామో మనల్ని మనం పరిశీలించుకోవాలి. బిఫోర్ వి గో ఇన్ టు ద డీటెయిల్స్, ఏ కోవకు చెందాం? దేవునిని పరిహసించే వాళ్ళంగా, మాటలు మెచ్చుకోవచ్చు, చేతలు పరిహసించవచ్చు. అందుకే దేవుడు మలాకీ గ్రంథంలో ఏమన్నాడు అని అంటే గనక, మీరు మీ నోటితో వస్తున్నారు. యెషయా గ్రంథంలో కూడా అంటాడు, మీ నోటితో వస్తున్నారు, కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. అన్గాడ్లీ అన్నమాట. ఏ కోవకి మనం చెందామో గమనించుకొని మనం అన్గాడ్లీ కోవకి చెందిన వాళ్ళమైతే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని వైపు తిరగాల్సిన మనకి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో అన్నమాట. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకొని గాడ్లీ, డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ. మరి దేవుని బిడ్డలు ఏం చేయాలి? విశ్వాసులు ఏం చేయాలి? నాయకులు ఏం చేయాలి? కాపర్లు ఏం చేయాలి? దేవుణ్ణి కలిగిన కాపర్లు, అలా చెప్పాల్సి వస్తుంది. కాపర్లు అంటే సరిపోవట్లేదు. ఎందుకంటే గొర్రె చర్మాన్ని ధరించిన తోడేళ్ళు ఉంటున్నారు కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది అనమాట. అలాగా దేవుడే ఆ రకంగా డిఫైన్ చేశాడు కాబట్టి నేను గొర్రెల మంచి కాపర్ని అన్నాడు. మంచి కాపర్లు ఉన్నారు, చెడ్డ కాపర్లు ఉన్నారు. కాబట్టి కాపర్లు, నాయకులు, దేవుని బిడ్డలు ఏం చేయాలి అని అంటే గనక మనకి మీరు అంటున్నాడు ఎంతో చక్కగా కాంట్రాస్ట్ అని. 3 కాంట్రాస్ట్ బిట్వీన్ ద గాడ్లీ అండ్ ద అన్గాడ్లీ. 3 స్ట్రైకింగ్ కాంట్రాస్ట్ కనబడుతున్నాయి అన్నమాట. 19 and 20 to 21 మనం చూస్తే కనుక టేరింగ్ డౌన్ అండ్ బిల్డింగ్ అప్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు? భేదాలు కలుగజేస్తారు, వాళ్ళు డివైడ్ చేస్తారు. టేరింగ్ డౌన్, కూల్చివేస్తారు అన్నమాట. వాళ్ళు కూల్చివేసేవాళ్ళు. కానీ వీళ్ళెవరు? కట్టేవాళ్ళు, కట్టుకునేవాళ్ళు అనమాట. దే ఆర్ వరల్డ్లీ మైండెడ్. ఈ లోకంలోనే ప్రకృతి సంబంధులు వీళ్ళు, ప్రకృతి సంబంధులు, వరల్డ్లీ మైండెడ్. మరి గాడ్లీ ఎవరు? హెవెన్లీ మైండెడ్, హెవెన్లీ మైండెడ్ అన్నమాట. అండ్ వాళ్ళకి ఆత్మ లేదు, ఆత్మ లేని వారు వాళ్ళు, డివాయిడ్ ఆఫ్ ద స్పిరిట్. వీళ్ళెవరు అని అంటే గనక ఆత్మ కలిగి ఆత్మలో, పరిశుద్ధాత్మలో ప్రార్థించేవాళ్ళు. ఏ కోవకి మనం చెందాం? కూల్చేవాళ్ళంగా, కుటుంబాలను కూల్చేవాళ్ళంగా, సంఘాలను కూల్చేవాళ్ళంగా, సహవాసాలను కూల్చేవాళ్ళంగా, లేదా కుటుంబాలను కట్టేవాళ్ళంగా. ప్రకృతి సంబంధం లేదా పరలోక సంబంధం. ఆత్మ లేని వాళ్ళమా, పరిశుద్ధాత్మలో ప్రార్థించే వాళ్ళమా? కాంట్రాస్ట్ అనేది మనకి ఎంతో చక్కగా కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సో వీళ్ళు ప్రియులు, వీళ్ళు దేవునికి ప్రియులు వీళ్ళు. అందుకే యోధాకి కూడా ప్రియులు, బిలవెడ్, ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. వీళ్ళు ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్, దేవునికి స్నేహితులు. యేసుక్రీస్తు ప్రభువారు 15వ అధ్యాయం యోహాను సువార్తలో అన్నారు, మిమ్మల్ని నేను స్నేహితులని పిలుస్తున్నాను అని అన్నాడు. దే ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. సో దే ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ జూడా అనేది మనం చూస్తాం అనమాట. యూదా ఏమంటున్నాడు అని అంటే గనుక, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద
మిమ్మల్ని మీరు కట్టుకొని బిల్డింగ్ యువర్ సెల్స్ అప్ అంటే అర్థం ఏంటి? బిల్డింగ్ అంటే స్పిరిచువల్ గ్రోత్. అందుకే ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో ఆ 22వ వచనం 21వ వచనం చూస్తే కనుక దేవుని కోసం కట్టబడుతున్నాం. ఎంత చక్కటి బిల్డింగ్ గా కట్టబడుతున్నాం. దేవుడు కడతా ఉన్నాడు, కట్టబడుతున్నారు అన్నాడు. పేతురు ప్రభు కూడా అన్నాడు, మనం దేవుని చేతిలో ఒక లివింగ్ స్టోన్ గా మనం కట్టబడుతున్నాం అని అన్నాడు. ఇక్కడేమంటున్నాడు అని అంటే దేవుడు కడుతున్నాడు, మనం కూడా కట్టుకోవాలి. బిల్డింగ్ యువర్ సెల్స్ అప్ అంటే స్పిరిచువల్ గ్రోత్. ఇది ఇట్ టాక్స్ అబౌట్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ అంటే యువర్ సెల్స్ అన్నాడు. మీరు ఆ మాటలు ఎంతో పర్సనల్ గా యూ అని చెప్తున్నప్పుడు ఇట్స్ ఎ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ టాక్స్ అబౌట్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఆల్సో ఏ పర్సనల్ వ్యక్తిగత బాధ్యత. ఎవరికి వాళ్ళమే కట్టుకోవాలి. అండ్ వాట్ టు బిల్డ్, దేని మీద కట్టుకోవాలి అంటే మోస్ట్ హోలీ ఫెయిత్ అన్నాడు. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. మన విశ్వాసం, మనం విశ్వసించేది 2 కంటెంట్ ఆఫ్ అవర్ ఫెయిత్, అది అతి పరిశుద్ధం. అందుకే అపోస్తలుల విశ్వాస ప్రమాణం రోజు ఒప్పుకుంటున్నాం మనం. ఎందుకు? కంటెంట్ ఆఫ్ ద ఫెయిత్ ఇట్ ఈస్ మోస్ట్ హోలీ అంటున్నాడు. మోస్ట్ హోలీ, అతి పరిశుద్ధమైన దాన్ని విశ్వసించే వీళ్ళ జీవితంలో అతి పరిశుద్ధత ఉంటదా ఉండదా? చెప్పాలి. ఉంటదా ఉండదా? ఉండాలా ఉండవద్దు? ఉండని అవసరం లేదా? ఉండాలి. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడేదంతా అతి పరిశుద్ధంగానే ఉంటది కదా, ఉండాలి కదా. అదనమాట విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవటం. ఫెయిత్ విచ్ వాస్ వన్స్ ఫర్ ఆల్ డెలివర్డ్ టు ద సెయింట్స్ అన్నాడు. 3వ వచనంలో అన్నాడు, ఒక్కసారే విశ్వాసులందరికీ అప్పగింపబడిన బోధ అన్నాడు. వన్స్ ఫర్ ఆల్. దీన్ని మార్చడానికి లేదు, దీనిలో నుంచి తీసివేయడానికి లేదు, దీన్ని కలపడానికి లేదు. 66 పుస్తకాలు వన్స్ ఫర్ ఆల్ డెలివర్డ్ టు ద సెయింట్స్. వక్రీకరించడానికి వీల్లేదు, ఏ మాత్రము వక్రీకరించడానికి వీల్లేదు. మనకు అనుకూలంగా లేఖనాలని మళ్ళుచుకోవడానికి వీల్లేదు. మన ఇష్టానుసారంగా మన విశ్వాసాన్ని గాని మన ప్రవర్తనని గాని సమర్థించుకోవడానికి ఈ లేఖనాలని వాడుకోవడానికి వీల్లేదు. అతి పరిశుద్ధమైనది, మోస్ట్ హోలీ. వై ఇట్ ఈస్ మోస్ట్ హోలీ? ఎందుకు అతి పరిశుద్ధమైంది అంటున్నాడు? మోస్ట్ హోలీ అంటే హోలీ ఆఫ్ హోలీస్. పాత నిబంధనలో దేవాలయంలో వాళ్ళు హోలీ ఆఫ్ హోలీస్కి వెళ్ళేవారు. వాళ్ళకి బాగా తెలుసు, యూదులకి అతి పరిశుద్ధమైందంటే ఏంటో తెలుసు. ఆ హోలీ ఆఫ్ హోలీస్ లోకి ఎవ్వరికి యాక్సెస్ లేదు, కేవలం ప్రధాన యాజకుడే. సంవత్సరానికి ఒక్కసారే నడుంకో తాడు కట్టుకోవాలి, ఎందుకంటే అపవిత్రంగా వెళ్తే చచ్చిపోతాడు అక్కడే. ఒకవేళ అతన్ని తీసుకురావడానికి వెళ్దామంటే వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి నడుంకొక తాడు కట్టుకుని వెళ్ళాలి. ఎక్కువసేపు అతని మాటలు కానీ ఆ గంట కానీ వినబడపోతే బయట నుంచి తాడుతో లాగేస్తారు. అతి పరిశుద్ధమైనది. ఎందుకని అతి పరిశుద్ధమైంది?
ఈ విశ్వాసం మన విశ్వాస ప్రమాణం, విశ్వాస సారాంశం ఎందుకు అతి పరిశుద్ధమైందంట? ఎందుకని? వై? చెప్పాలి ఎందుకని? మనం నమ్మాను దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అన్నమాట. బికాజ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్, ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. అందుకే అతి పరిశుద్ధమైన ఆషామాషి విశ్వాసం కాదు మనది. ఆషామాషి విశ్వాసం కాదు మనది. మన విశ్వాసం, మనం విశ్వసించే విశ్వాస ప్రమాణం, విశ్వాస సారాంశం అది నికేయ విశ్వాస ప్రమాణము, అపోస్తలుల విశ్వాస ప్రమాణం అని మనం అనొచ్చు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? లేఖనాలు. లేఖనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దైవావేశం వల్ల వచ్చాయి. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చాయి, పరిశుద్ధుడైన దేవుడి దగ్గర నుంచి వచ్చాయి. కాబట్టి పరిశుద్ధమైన విశ్వాస ప్రమాణం పరిశుద్ధం మా దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అని అంటున్నాడు అనమాట. ఫౌండేషన్, దట్ ఈస్ ద ఫౌండేషన్. ఆ విశ్వాస ప్రమాణం, విశ్వాస ఒప్పుకోలు, ఆ సారాంశం దానికి కలపకూడదు, తీసేయకూడదు, దాన్ని ట్విస్ట్ కూడా చేయకూడదు. ఇంటర్ప్రిటేషన్లో కూడా, భాష్యం చెప్పేటప్పుడు కూడా చెప్పకూడదు. ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ మీద సూపర్ స్ట్రక్చర్, దాని మీద కట్టుకోవాలి. పునాది అది, ఆ పునాది మీద కట్టుకోవాలి. ఆ ఫౌండేషన్ ఏంటి అంటే రిఫర్ టు ద ఎంటైర్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి వాక్యం వరకు కూడా అతి పరిశుద్ధమైన విశ్వాసం. The whole body of truth contained in his word, the objective body of biblical truth, objective content of the faith అంటున్నాం. జాన్ మెకార్థర్ అన్నారు, ది ఆబ్జెక్టివ్ బాడీ ఆఫ్ బిబ్లికల్ ట్రూత్. అందుకే సత్యాన్ని గురించి వాళ్ళు, యూదులకి ధర్మశాస్త్రమే వాళ్ళకి సత్యం, ధర్మం అని అన్నారు. ఇప్పటికీ చాలా మంది బయట చూస్తాం ధర్మం అంటారు అనమాట. ఆ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఎవరు? ఆయన ప్రత్యక్షత ఏంటి అనేది యేసు ప్రభు వచ్చాక చెప్పడం మొదలెట్టాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో వాళ్ళకి టైం అండ్ అగైన్ చెప్పాల్సి వచ్చింది అనమాట. నేనే సత్యాన్ని, నేనే అని అనమాట. నా తండ్రి సత్యమూర్తి అన్నాడు. నా వెనక ఇంకొక ఆయన వస్తున్నాడు, ఆయన సత్య స్వరూపి అన్నాడు. గాడ్ ఆఫ్ ద బైబిల్, గాడ్ ఆఫ్ ద బైబిల్, ఆయన సత్యం. ఇట్స్ అ పర్సన్, యాబ్స్ట్రాక్ట్ కాదు, పర్సన్. సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు అన్నమాట. పర్సన్, ట్రయూన్ గాడ్, హీ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ ఫెయిత్ అండ్ హిజ్ రివల్యూషన్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసం సబ్జెక్టివ్ అంటే మన ఎక్స్పీరియన్స్లో నుంచి వచ్చింది కాదు. నాకు ఇలాగ అనిపిస్తుంది, నేను ఇలాగ అనుకుంటున్నా, నేను ఇలాగ భాష్యం చెప్తున్నా, అందరిని బట్టి కాదు. దేనిని బట్టి అంటే దైవ ప్రత్యక్షత, పరిశుద్ధుడైన దేవుని నుంచి వచ్చింది కాబట్టి. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ బాడీ ఆఫ్ బిబ్లికల్ ట్రూత్, మన విశ్వాసానికి ఆధారం. It does not refer to the subjective experience and personal trust in Christ. మనం దేవునిలో విశ్వాసం ఉంచుతున్నాం, అనుభవపూర్వకంగా విశ్వసించి, దాన్ని గురించి కాదు. ద కంటెంట్ ఆఫ్ ద ఫెయిత్ అని అన్నారు.
విశ్వాస సారాంశం అది. దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్. కంటెంట్ చేయాలంటే కంటెంట్ తెలియాలన్నారు అనమాట. యోధా అంటున్నారు, బిఫోర్ యూ కంటెంట్ యు నీడ్ టు నో ద కంటెంట్. సారాంశం తెలియకోకుండా సమరానికి నేను పూనుకుంటానంటే కుదరదు. సారాంశం తెలియాలి అంటే బైబిల్ బాగా చదవాలి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి దాన్ని అర్థం చేసుకోవడానికి. పరిశుద్ధ దేవుని మాటలు ఇవి, పరిశుద్ధాత్మ యొక్క దైవావేశం వల్ల వచ్చాయి, ప్రేరణ వల్ల వచ్చాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి, కట్టుకోవడానికి దాని మీద సహాయం చేయాలన్నమాట. సో ఇట్స్ నాట్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇలాగ అనిపిస్తుంది అని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా లైఫ్లో నేను ఈ రోడ్లో వెళ్ళాను, నాకు లాంటి అనుభవం ఎవరికీ లేదు. నేను చాలా కోల్పోయాను, లేకపోతే నేను చాలా పొందాను, నష్టపోయాను, లేకపోతే గెలుచుకున్నాను. కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి సత్యం మారిపోదు. కాలము చెల్లని సత్యం, కాలము చెల్లని సత్యం. తరాలు మారచ్చు, యుగాలు మారచ్చు, మనుషులు మారచ్చు, మారుతున్న సమాజాలు ఉండొచ్చు. మారని వాక్యం, మారని సత్యం, అందుకే అతి పరిశుద్ధమైనది. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ విల్ నెవర్ చేంజ్. మార్పు లేని దేవుడు. అందుకే మలాకీ గ్రంథంలో నేను మార్పు లేని దేవుణ్ణి కాబట్టి మీరు నాశనం అయిపోలేదన్నాడు. అతి పరిశుద్ధమైనది. ఇట్ రిఫర్స్ టు ది ఆబ్జెక్టివ్ ఫెయిత్, ద సబ్స్టెన్స్ ఆఫ్ వాట్ ఈస్ బిలీవ్డ్. విశ్వాస సారాంశం. ద ఆబ్జెక్ట్ ఆఫ్ దేర్ పర్సనల్ బిలీఫ్. వాళ్ళ వ్యక్తిగత విశ్వాసానికి ఆబ్జెక్ట్, సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ కాదు, ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది. ద అపోజిల్స్ టీచింగ్. అందుకే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో విశ్వాసుల అపొస్తలుల బోధయందు ఎంత చక్కగా ఉంటుందో. తొలి సంఘం మొట్టమొదట దేవుని నమ్మిన తర్వాత వాళ్ళు దేనిలో నిలిచి ఉన్నారంటే అపొస్తలుల బోధయందు. అపొస్తలుల బోధయందు. ఈ రోజుల్లో చాలా మంది అపొస్తలులుగా చెప్పుకుంటున్నారు, ఏం బోధిస్తున్నారో కానీ అది కాదు. అపొస్తలులు అంటే ఎవరు అసలు? వాళ్ళు దేవుని చేత పంపబడిన వాళ్ళు. ఎవరికి క్రైటీరియా ఉంది? యేసుక్రీస్తు ప్రభువారిని వ్యక్తిగతంగా చూసిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారి చేత వ్యక్తిగతంగా అపాయింట్ చేయబడిన వాళ్ళు, ఆయన చేత పంపబడిన వాళ్ళు, పర్సనల్గా చూసిన వాళ్ళు అంతే. అందుకే ఆ 12 మంది శిష్యులు. ఆ తర్వాత దమస్కు మార్గంలో పౌలుకి దేవుడు వ్యక్తిగతంగా కనబడి కమిషన్ చేశాడు. వాళ్ళు రాసిన లేఖనాలు. సో ద బెడ్ రాక్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అన్నారు. ఇట్ ఈస్ ద బెడ్ రాక్. అందుకే ఆ పిక్చర్ తీసుకొచ్చామన్నమాట. ఆ బెడ్ రాక్ ఎవరు అని అంటే గనక క్రైస్ట్, క్రీస్తు ప్రభువారు పునాది, కార్నర్ స్టోన్. ఆయన దాని మీద కట్టబడుతున్నాం, మనం దాని మీద కట్టుకుంటున్నాం. రాతి మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు రెండిటికి కామన్ మనం చూస్తాం, రెండిటికి డిఫరెన్స్ మనం చూస్తాం. ఇద్దరు విన్నారు దేవుని మాటలు, ఇద్దరు విన్నారు, ఇద్దరు కట్టుకున్నారు, ఇద్దరికి తుఫాన్లు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, వరదలు వచ్చాయి. కానీ ఏది నిలిచింది? ఏది నిలిచిందన్నాడు? ఏది నిలుస్తుందన్నాడు?
ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు. రాతి మీద కట్టుకుంటాడు, వింటాడు కానీ దాని ప్రకారం చేయడు. ఇసుక మీద కట్టుకుంటాడు, కొట్టుకుపోతుందంతే, కొట్టుకుపోతుందంతే. కాబట్టి ద మోస్ట్ హోలీ ఫెయిత్, మన విశ్వాసం ఆషామాషిగా తీసుకోకూడదండి. మన విశ్వాసాన్ని, మనం విశ్వసించేదాన్ని చులకనగా తీసుకోకూడదు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు. ఎవ్రీబడి, ఐ హ్యావ్ టు బిల్డ్ మై సెల్ఫ్. నన్ను నేను కట్టుకోవాలి. దట్ ఈస్ మై పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. కట్టుకోవడం అనేది ఆ టెన్స్ కూడా మనం చూడాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో రాశాడు అనమాట. ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఇది. ఆన్ గోయింగ్. కట్టుకోవాలంటే ప్లాన్ ఉండాలి మనకి. కట్టుకోవడానికి డిసిప్లిన్ ఉండాలి. కట్టుకోవడాన్ని అనేదాన్ని మెలకుగా ఉండి కట్టుకోవాలి. కట్టుకోకుండా ఉన్నాము అని అంటే ఏం జరుగుతుందంటే అది ఎనీ టైం కూలిపోతుంది. జాగ్రత్తగా, ప్లాన్, పద్ధతిగా, దైవ పద్ధతిలో, దైవ ధర్మాన్ని అనుసరించి, వాక్యపు వెలుగులో, వాక్యానుసారంగా కట్టుకోవాలి. మిమ్మల్ని మీరు, నాకు నేను కట్టుకోవాలి. ఎలా ఉంది నా కట్టడం? దేని మీద ఉంది నా కట్టడం? వెరీ ఇంపార్టెంట్. దిస్ మార్నింగ్ మనం చూస్తే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం, అదే 20వ వచనంలో సెకండ్ పార్ట్ లో మనం చూస్తాం. ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అని అన్నాడు. ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ప్రార్థన చేయటం అనేది అనకుండా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమంటాం అనమాట. మీరేమనుకుంటారు? ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అంటే చాలాసార్లు భాషలతో మాట్లాడడం ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అనుకుంటారు. అంతేనా అండి? ఏమంటారు? ఎక్కువగా అలాగే అనుకుంటారండి అందరూ. ఎక్కువగా అలాగే అనుకుంటారు కదా. భాషలు అనేవి పరిశుద్ధాత్మ దేవుని వరం. అది వరం, అది దేవుడు ఇచ్చాడు. కానీ ఇది మనం చేయాలి. ప్రార్థన అంటే మనం చేయాలి. భాషలతో మాట్లాడితే ఆత్మకి క్షేమాభివృద్ధి ఉంటుంది, కానీ మనసుకి ఏమీ తెలియదు, వినేవాళ్ళకి అసలే తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అని అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఎందుకు అది వెంటనే చెప్పారు అంటే ఇట్ ఈస్ ద కీ టు బిల్డ్ ఆన్ మోస్ట్ హోలీ ఫెయిత్. ఆ విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలంటే ఏం కావాలి అంటే ప్రార్థన కావాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు కట్టుకోవడానికి ఆయన దగ్గర నుంచి మనకి సూచనలు వస్తాయి. మనం ఆయన మీద ఆధారపడ్డానికి. మనంతట మనం అయితే అలా కట్టలేం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేస్తూ హంబుల్గా అన్నమాట ఆయన మీద ఆధారపడి ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. వాట్ డస్ ఇట్ మీన్ అంటే గాడ్స్ వర్డ్ అండ్ ప్రేయర్ డైనమిక్ డ్యూ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్. దేవుని వాక్యము విశ్వసించే అతి పరిశుద్ధమైనదంటే గాడ్స్ వర్డ్ అండ్ ప్రేయర్. వాక్యము, ప్రార్థన రెండు కూడా ఎంతో అవసరం. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ఇంకా రోమీలకు రాసిన పత్రికలో అయితే మనకుంటది, మనకి యుక్తముగా ప్రార్థన చేయటం రాదు కదా. 8వ అధ్యాయం 26వ వచనం 28వ వచనంలో యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకి రాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఉచ్చరింప శక్యము గాని మూల్గులతో ప్రార్థన చేస్తాడు.
అక్కడ భాష కూడా లేదు. అదనమాట మూల్గులు అని అంటే ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, వర్డ్స్ లేవు అక్కడ అనమాట. అలాగా ప్రార్థన చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన చేయడానికి సహాయం చేసేదిగా మనం చూస్తున్నాం అనమాట. ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. పిచార్డ్ అనే ఆయన ఏమన్నారు అంటే, ఎఫెక్టివ్ ప్రేయర్ రిక్వైర్స్ సెన్సిటివ్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునికి ఎంతో సెన్సిటివ్గా ఉండాలి. ఎఫెక్టివ్ ప్రేయర్, ప్రభావవంతంగా ప్రార్థన చేయటం మనకి రాదు, యుక్తంగా ప్రార్థన చేయటం మనకు రాదు. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం అనేది ఎంతో ఉందన్నమాట. ఇట్ ఈస్ ద కీ అనేది మనం చూస్తున్నాం అనమాట. ఇట్ ఈస్ ద కీ. అండ్ మనం చూస్తూ ఉంటే గనక లెట్ యువర్ ప్రేయర్స్ బి షేప్డ్ బై గాడ్స్ వర్డ్. అందుకే యేసుక్రీస్తు ప్రభుని శిష్యులు అడిగారు, ప్రార్థన చేయించడం నేర్పించమని అడిగారు మాకు. ఎందుకంటే ప్రభు ప్రార్థన చేస్తా ఉన్నాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడు. ప్రభు బోధించడం మాత్రమే కాదు, సూచక్రియలు చేయటం మాత్రమే కాదు, ప్రభు ప్రార్థన చేసేవాడు. వాళ్ళ గురువు, వాళ్ళు వెంబడిస్తున్న ఈ యేసు ప్రభు ఆ ప్రార్థన చూస్తే గనక వీళ్ళకి ఆశ్చర్యం వేస్తా ఉంది. తండ్రితో తను మాట్లాడే విధానం అది చూసి అడిగారు, మాకు కూడా నేర్పించు, ప్రార్థించటం మాకు నేర్పించు అన్నటప్పుడు ఎంతో చక్కగా సర్మన్ ఆన్ ద మౌంట్ లో మీరు వింటారు. ఇంకా మీరు అది వింటున్నారు కాబట్టి ప్రార్థన ఎలా చేయాలో, ఎలా చేయకూడదో ఆ మోడల్ ప్రేయర్ వాళ్ళకి నేర్పినట్టుగా మనం చూస్తాం. లెట్ యువర్ ప్రేయర్స్ బి షేప్డ్ బై గాడ్స్ వర్డ్. పౌలు ఉత్తరాలన్నిట్లో ఆయన ప్రార్థనలు ఉంటాయి. ఎఫెసీ సంఘానికి రాసేటప్పుడు మొదట మీకోసం నేను ప్రార్థన చేశాను. కొలసీ సంఘం, తెసలోనిక, ఏ సంఘానికి రాసినా వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. తిమోతికి రాసినప్పుడు నీ కోసం, నీ కన్నీళ్లు తలుసుకుని నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేయింగ్ ఫర్ సెల్ఫ్ అండ్ ప్రేయింగ్ ఫర్ అదర్స్. ఏం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాయం కావాలి. వాక్యానుసారమైన ప్రార్థన, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం, వాక్యానుసారంగా లేఖనాలను ఎత్తి ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. ప్రేయింగ్ ఇన్ స్పిరిట్ మీన్స్ ప్రేయింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ స్క్రిప్చర్స్. ప్రేయింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ స్క్రిప్చర్స్. అందుకే యాకోబు రాసేటప్పుడు ఏమన్నాడంటే కనుక, మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందట్లేదు. ఎందుకని మీరు ఎందుకు అడుగుతున్నారు? మీ శరీర దురాశల చొప్పున మీరు అడుగుతున్నారు, అందుకే మీరు పొందట్లేదు. పరిశుద్ధాత్మలో అడగటం లేదు, వాళ్ళు పరిశుద్ధాత్మలో అడగటం లేదు, పరిశుద్ధ లేఖనాల అనుసారంగా అడగటం లేదు. కాబట్టి ఏమంటున్నాడంటే గనక ప్రేయింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ స్క్రిప్చర్స్ అన్నమాట. దేర్ ఆర్ 6 ఎనిమీస్ దట్ కీప్ us ఫ్రమ్ ప్రేయింగ్ అన్నారు. ఏమన్నారంటే ఇండిఫరెన్స్, పట్టనట్టు ఉండటం, వి జస్ట్ డోంట్ ఫీల్ లైక్ ప్రేయింగ్, ప్రార్థన చెయ్యాలనిపించట్లేదు. పాపం ఉంటే ప్రార్థన చేయడం అనిపించదు. పాపం ప్రార్థనకు దూరంగా పెడుతుందట, ప్రార్థన పాపానికి దూరంగా పెడుతుందట. ప్రార్థించుచుంటివా ఓ విశ్వాసి, ఎంత చక్కటి పాట రాశారో, నిబంధన జలనం పాట రాసిన ఆయన. ప్రార్థించుచుంటివా ఓ విశ్వాసి. ప్రార్థన పరిశుద్ధాత్మలో స్పిరిచువల్ లెథార్జీ. ఏం మోకం చెల్లుతుంది నాకు నా జీవితంలో పరిశుద్ధత లేకుండా, నేను అతి పరిశుద్ధమైన దాన్ని పట్టించుకోకుండా, నా శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ప్రార్థన ఎలా వస్తుంది? ప్రభుతో ఎలా కనెక్ట్ అవుతాను? ఇండిఫరెన్స్ అండ్ ఇగ్నరెన్స్. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే ఏంటో తెలియనితనం, అజ్ఞానం.
ఇంపార్టెన్స్. యుక్తంగా ప్రార్థన చేయటం మనకి రాదు. మెలకువగా ఉండి ప్రార్థన చేయటం మనకి రాదు. వాచ్ అండ్ ప్రే అన్నాడు. మీరు శోధనలో పడుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మెలకువగా ఉండి ప్రార్థన. ప్రార్థన లేమి, ప్రార్థనలో కనిపెట్టకపోవడం ఏం చేస్తుందంటే పాపంలో పడేస్తుంది. దుష్టుడు సిద్ధంగా ఉంటాడు, ఇంకంతే అక్కడే ఇంటర్ఫరెన్స్. సాతాను మనల్ని ఇంటర్ఫియర్ చేస్తాడు. హీ ఇంటర్ఫియర్స్. సాటన్ ఇంటర్ఫియర్స్. అడ్డుకుంటాడు, మనల్ని ఆటంకాలు కలుగు చేస్తాడు. ప్రార్థన చేయకుండా ఎరేస్తాడు మనకి. ఆ ఎరపుచ్చుకొని వెళ్ళిపోతా ఉంటాం. ఇన్ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్. ఎలాగ ప్రార్థన చేయాలో యుక్తముగా. కొంతమంది ఫ్లవరీ వర్డ్స్ తో ప్రార్థన చేస్తారు. ఫ్లవరీ వర్డ్స్, ఫ్లవరీ లాంగ్వేజ్ అంటే వాళ్ళ మాటల మీదే వాళ్ళకి శ్రద్ధ అంతా అన్నమాట. ఎంత చక్కటి మాటలు వాడామా అనేదే శ్రద్ధ. కానీ ఎవరికి ప్రార్థన చేస్తున్నామో అనే ఆ జ్ఞానంతో ప్రార్థన చేయరు. ఫ్లవరీ లాంగ్వేజ్తో సెల్ఫ్ కాన్షియస్ ప్రేయర్స్ చేస్తారు. ఇద్దరు వచ్చారు దేవుని దగ్గరికి. ఒక పబ్లికన్ అండ్ ఫారిసీ వచ్చారు. సుంకర్ వచ్చాడు ప్రార్థన చేయడానికి, పరిసేయుడు వచ్చాడు. పరిసేయుడు ప్రేయర్ సెల్ఫ్ కాన్షియస్ అన్నమాట. సుంకరి ప్రార్థన అక్నాలెడ్జింగ్ ద సిన్. ఇన్యాక్సెసిబిలిటీ. ఎఫ్సి పత్రిక 2:18 మనం చూస్తాం. ఏమనంటే గనుక త్రూ హిమ్, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పరిశుద్ధాత్మలో తండ్రి అయిన దేవునికి మనకి ప్రవేశం దొరికింది. యాక్సెస్ ఓన్లీ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాయంతో ప్రభు తండ్రికి మొరపెట్టుకోవటం. పరలోకమందున్న తండ్రి అని మొరపెట్టుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంతో పవిత్రపరచబడతాం, పరిశుద్ధాత్మ దేవునితో. కాబట్టి ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. డూ వీ హ్యావ్ దీస్ 6 ప్రాబ్లమ్స్? ఉన్నాయా? మనం ఎందులో ఉన్నాం? విడుదల దేవుడిస్తాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం, అలా కట్టుకోవాలంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తా ఉంటే అతి పరిశుద్ధమైన దాన్ని కట్టుకోవడానికి ఎక్కడ కడుతున్నాం మనం? ఏం కడుతున్నాం మనం? దేవుడు మన జీవితాన్ని కట్టిన దాన్ని మనం కూల్చేస్తున్నామా? ఆర్ వి బిల్డర్స్? మనం కట్టేవాళ్ళమా? మనం కూల్చుకునే వాళ్ళమా? ప్రార్థించే వాళ్ళమా? లేక ప్రార్థన లేమితో పాపంలో పడిపోయి ఉంటున్నామా? అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడంటే కనుక కనికరం కొరకు కనిపెట్టాలి. నిత్య జీవార్థమైన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కోసం కనిపెట్టడం అంటే ఇట్ టాక్స్ అబౌట్ హిస్ కమింగ్ బ్యాక్. ఆయన రాబోతా ఉన్నాడు. సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతా ఉన్నాడు. ప్రభువును, మన అద్వితీయ నాథుడనైన యేసుక్రీస్తుని వీళ్ళు ధిక్కరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. ప్రభుత్వం కింద ఉండట్లేదు వీళ్ళు. వాళ్ళకి చెప్తున్నాడు ఏంటంటే ప్రభు వస్తా ఉన్నాడు. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్. ఆయన వచ్చినప్పుడు కనికరం పొందుతామా? మనం కృపని పొందగలుగుతామా? లేదా ఆయన కోపానికి, ఆయన తీర్పుకి, ఆయన శిక్షకి మనం నిలబడాల్సి వస్తుందా?
అందుకే కనికరం కోసం కనిపెట్టడం. మర్సీ ఈజ్ ఫర్ హెల్ప్లెస్. పాపంతో పోరాడే శక్తి నాకు లేదు. పాపాన్ని గెలవగలిగే శక్తి నాకు లేదు. పాపం బండి మోకులతో నన్ను లాక్కుపోతా ఉంది, ఊబిలో నన్ను దించేస్తా ఉంది. అయ్యో ఎంత దౌర్భాగ్యుణ్ణి. పౌలు అన్నాడు, ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇలాంటి పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపిస్తాడంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వాట్ ఎ గ్రేట్ థింగ్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, పవర్ టు రిడీమ్ మీ ఫ్రమ్ మై సిన్. నా పాపాన్ని నుంచి, నా బంధకాల నుంచి, నా శృంఖలాల్ని, నా సంకెళ్ళని తెంచేసి నన్ను పవిత్రంగా చేసి ఆయన కృపకు పాత్రలు, కనికరం కోసం కనిపెట్టాలి. వాచ్ఫుల్ వెయిటింగ్ సెకండ్ కమింగ్. ఆయన రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. కానీ ఎందుకో ఎంత ప్రాకులాటో మనకి, వ్యర్థమైన వాటిని. శాశ్వతము కాదేది ఈ లోకంలో, శ్మశాన వైరాగ్యం. అక్కడికి వెళ్ళి పాడుకుంటాం ఎందుకు? రోజు పాడుకుందాం ఆ పాట. వెయిటింగ్ అండ్ వెల్కమింగ్. మర్నాథ మైండ్ సెట్. కమ్ లార్డ్ జీసస్. వచ్చేయ్యా, రాయ్యా, ఐఎమ్ రెడీ. మర్నాథ మైండ్ సెట్ ఉందా? ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా, ఈ రోజే శాశ్వతం అన్నట్టుగా, ఈ శరీరమే శాశ్వతం అన్నట్టుగా, ఈ శరీరం యొక్క కోరికలే శాశ్వతం అన్నట్టుగా జీవించే మనకి మర్నాథ మైండ్ సెట్ కావాలి. వెయిటింగ్. దేనికోసం వెయిట్ చేస్తున్నాం మనం? వి వెయిట్ ఫర్ సో మెనీ థింగ్స్. ఇల్లు కట్టుకోవాలని వెయిట్ చేస్తాం, పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తాం, ఉద్యోగం రావాలని వెయిట్ చేస్తాం, పిల్లలు కనాలని వెయిట్ చేస్తాం, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని వెయిట్ చేస్తాం. వేటి కోసం వెయిటింగ్? వేటి కోసం ప్లానింగ్? ఆర్ వి వెయిటింగ్ ఫర్ ప్రభువగు ఎవరైనా? లార్డ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ అవర్ లైఫ్స్. వెయిటింగ్ అండ్ వెల్కమింగ్. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. 10 మంది కన్యకలు వెయిట్ చేశారు. అందులో 5 బుద్ధి గల వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. ఫులిష్. ఆయన వచ్చాడు, వాళ్ళు నిద్రపోతా ఉన్నారు, ఆయన వెళ్ళిపోయాడు. తలుపులు కొడుతున్నారు. ఇన్ విచ్ పార్టీ వి ఆర్? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మర్నాథ మైండ్ సెట్. వెయిటింగ్ అండ్ వెల్కమింగ్. ఎంతో కనికరం కోసం కనిపెట్టడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మర్సీ కోసం అన్నమాట. అండ్ దెన్ 21bలో మనం చూస్తా ఉంటే కనుక దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండాలి. దేవుని ప్రేమలో నిల్చుకున్నట్టు కాచుకొని ఉండమన్నాడు. కాచుకోవాలి. కీప్ యువర్ సెల్ఫ్, గాడ్ యువర్ సెల్ఫ్. కాచుకొని ఉండాలి. అసలు ఆ మాటలు అంత బాగా అర్థం చేసుకోవాలి. ఆ మాటల్ని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే గనక అన్గాడ్లీ. దేవుని ప్రేమ శత్రువులను కూడా ప్రేమించాడు దేవుడు. కాబట్టి కింద ఇంకా 22, 23లో చేసేదానికి ముందు ఏమంటున్నాడంటే దేవుని ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు.
అసలు దేవుని ప్రేమ అంటే దేవుణ్ణి ప్రేమిస్తే అతి పరిశుద్ధమైన దాని మీద విశ్వాసం మీద మనం కట్టుకుంటాం. దేవుణ్ణి ప్రేమిస్తే ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తాం. దేవుణ్ణి ప్రేమిస్తే ప్రభు రాకడ కోసం కనిపెడతాం. దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమలో నిలిచి ఉండటానికి కాచుకొని ఉంటాం. దేవుణ్ణి ప్రేమిస్తే తోటి విశ్వాసిని, తోటి సహోదరుని ప్రేమిస్తాం. కాబట్టి దేవుని ప్రేమ, ఎవ్రీథింగ్ గాడ్స్ లవ్. దేవుడు మనల్ని ప్రేమించాడు, కానీ మనం దేవుని ప్రేమలో నిలిచి ఉంటున్నామా? దట్స్ వెరీ ఇంపార్టెంట్. కీప్ ఈజ్ ద మెయిన్ థింగ్ అన్నమాట. ఆ బిల్డింగ్ అప్, ప్రేయింగ్, వెయిటింగ్, వాటన్నిటికీ మూలం, సెంటర్ ఇదే అన్నమాట. Christians keep themselves in God's love by growing strong doctrinally, preserving in prayer, and waiting for the Lord's coming. Those who keep in God's love, దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లు కాచుకుని ఉండాలి. నాకు వేరే నువ్వు ఏమీ చేయలేవన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అబాయిడ్ ఇన్ మీ, నాకు వేరే నువ్వేం చేయలేవు. నాకు వేరైతే వాటిని కలెక్ట్ చేసి అగ్నిలో పడేస్తారు అంతే. నిలిచి ఉన్న తీగ బహుగా ఫలిస్తుంది. బహుగా ఫలించడానికి వ్యర్థమైన వాటిలన్నిటినీ తీసివేస్తాడు. పనికి మాలిన దాన్ని అంతటిని కత్తిరిస్తాడు దేవుడు. దేవుని ప్రేమలో నిలిచి ఉంటున్నామా? ఏ ప్రేమలో నిలిచి ఉంటున్నాం? ఎవరి ప్రేమ కోసం తాపత్రయపడుతున్నాం? ఎవరిని కాదని, దేవుణ్ణి కాదని ఎవరి వెనకాల పోతున్నాం మనం? దేని వెనకాల పోతున్నాం మనం? వస్తువుల, మనుషుల, లేకపోతే స్వంతమేనా? దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా అది విగ్రహమే. అది విగ్రహమే, అది విగ్రహారాధనే. దేవుడికి ఎంతో కోపాన్ని తెప్పించేది విగ్రహారాధన. దేవుని ప్రేమలో నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ప్రేమిస్తాను. పాట నాకెంతో ఇష్టం ఆ పాట. నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ప్రేమిస్తాను, నిన్నే సేవిస్తాను, నిన్నే సేవిస్తాను, నిన్నే వెంబడిస్తాను, నిన్నే వెంబడిస్తాను. ఆయన ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండాలి. గాడ్ కీప్స్ అస్ అన్నాడు 1వ అధ్యాయం 1వ వచనంలో 24, 25లో. భద్రం చేయబడ్డ వాళ్ళం మనం. ఆయన మనల్ని భద్రం చేస్తాడు, కానీ ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలి. గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు కీప్ అవర్ సెల్స్. కాచుకొని ఉండాలంట. ఏదొచ్చి మనల్ని దేవుని ప్రేమ నుంచి దూరం చేస్తుందో కాచుకొని ఉండాలన్నమాట. మనల్ని దొంగిలిస్తుందో దేవుని ప్రేమ నుంచి, దేవుని ప్రేమలో నిలవకోకుండా మనల్ని ఏదొచ్చి ఎప్పుడు ఎలాగా అప్రమత్తంగా ఉండాలంట. దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండాలి. ఇట్స్ ఎ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం చూస్తున్నాం. ఇట్ టాక్స్ అబౌట్ గాడ్స్ సావరెనిటీ. ఆయన మనల్ని కాపాడుతాడు, బట్ అట్ ద సేమ్ టైం మన రెస్పాన్సిబిలిటీ. భయంతో, వణుకుతో సొంత రక్షణను కొనసాగించటం మన రెస్పాన్సిబిలిటీ. దిస్ మార్నింగ్ దేవుడు ఏమంటున్నాడంటే, మై డియర్ ఫ్రెండ్ అంటున్నాడు, మై బిలవెడ్, నా ప్రియమైన వాడా, నా ప్రియమైన దాన్న, యు ఆర్ మై డియర్ బిలవెడ్. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అతి పరిశుద్ధమైన దాన్ని తెలుసా? మనం విశ్వసించేది ఆషామాషిగా, చులకనగా, నిర్లక్ష్యంగా, అహంకారంతో, అజ్ఞానంతో ఉంటున్నామా?
అతి పరిశుద్ధమైన దాని మీద నన్ను నేను ఎలా కట్టుకుంటున్నాను? ఏం తెచ్చి నా కట్టడంలో పెట్టుకుంటున్నాను? మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి దేవుడు మనల్ని కొన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. ఈ కట్టడం, ఈ దేహం దేవుని కోసమే. ఈ దేహం దేవుని కోసమే. దేవాలయం పరిశుద్ధాత్మకి. ఏం చేస్తున్నాను ఈ దేహంతో? అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటున్నాను. నా మాటలో, చూపులో, చేతల్లో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం, వాక్యానుసారంగా మన ప్రార్థనలో కన్సర్న్స్ మన వాల్యూస్ని చెప్తాయన్నమాట. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు రాబోతున్నారు. హీస్ కమింగ్. కనికరం పొందుతామా? ఆయన యొక్క తీర్పుకి గురి అవుతామా? దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లు కాచుకోవాలి, కట్టుకోవాలి, కనిపెట్టాలి, కాచుకోవాలి. మే గాడ్ హెల్ప్ అస్ టు ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మన జీవితాలను పరిశీలించుకొని ఎక్కడ తప్పిపోతున్నామో దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. మనం బ్రతికుండగా దేవుడు మనకు అవకాశం ఇస్తుండగా దేవుని వైపు తిరుగుదాం. దేవుని ప్రేమలో నిలిచి ఉందాం. ఆ రకంగా కాచుకుందాం. కనికరం కోసం కనిపెడదాం. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుందాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ us. ఓవర్ టు యు. థ్యాంక్ యూ సిస్టర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని యూదా పత్రిక ద్వారా చాలా వివరంగా వచనం వెంబడి వచనం చెప్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ మరి గద్దించే విషయాల దగ్గర గద్దిస్తూ సరి చేసుకోవడానికి ఎంతగానో హెల్ప్ చేసినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. పాస్టర్ మురళీ బాబాయ్ గారు. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షక, మీ బంగారు పదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల వేళలో చిన్న మందగా మీ పదాలు చెంతకు రావడానికి, శ్రేష్టమైన మీ మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామనైనా. ఇంత పర్యంతం మీ దేవుని ఆశ్రయాలైనా గ్రేసి గారు ప్రపక్షాన్ని నిలబడి వర్తమానం విధి ఉండగా వర్తమానం వృధా పోకుండా నైనా మేము ఆ జీవితాలకు అన్వయించుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము అయినా. అలాగే నేనైనా ఈ జూమ్ కుడికిని ఏర్పాటు చేసి మమ్మందరినీ ప్లాట్ఫామ్ మీద చేర్చిన బావికి సహకరిసిన బిడ్డలందరిని బట్టి కూడా మీ పాస్ అనేది వస్తున్నామనైనా. ఈ కోరిక జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామనైనా. మనైనా మా దేవ మరి గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు బాటంగా తెలుసు. ఆయన వారు ఏదాశించున్నారు, వారికి అది కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఆయన మా దేవ అనేక మంది బిడ్డల తండ్రి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు. వారు నాయన డిఎస్సి చక్కగా వ్రాసి ఉత్తీర్ణత పొందుకొని మంచి ఉద్యోగస్తులు అవుతానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన మా దేవ చేరుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయినా మీ కృపలో భద్రపరచమని మా కొరకు సెలువులో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని చదువులను దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, వాక్యం అందించినటువంటి తల్లి గారికి, అలాగే సహకరిస్తున్నటువంటి కోర్ కమిటీ వారికి,
జూమ్ కొడుకుని ఏర్పాటు చేసిన బాబీకి చేరుకున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన సిస్టర్ రత్న గ్రేస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. యూట్యూబ్ లో ఇవన్నీ యూదా పత్రిక ఫస్ట్ వచ్చిన నుంచి అవైలబుల్ గా ఉందండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో వస్తాయండి. దయచేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం. జాయిన్ అయిన అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అండి.